నమస్కారం అండి. నేను కొన్ని సంవత్సరాల క్రితము ఒక పల్లెటూరులో ఒక ఇంటికి వెళ్ళి చూశానండి. అది వాస్తుపరంగా నన్నేమీ పిలవలేదు, కానీ ఈ ఇంటి అతను ఆకస్మికంగా మరణించడం జరిగింది హార్ట్ అటాక్తో. సో అతని ఈ అంత్యక్రియలు చూడడానికి వెళ్ళడం జరిగింది. అయితే నేను వాస్తు చూస్తాను కాబట్టి ఈ ఇంటికి ఏమైనా తప్పు ఉందా అని కొద్దిగా అబ్జర్వ్ చేయడం జరిగింది. దీనికి సౌత్ కూడా రోడ్ ఉంది, ఈస్ట్ కూడా రోడ్ ఉంది, కానీ ఈ ఈశాన్యం వరకు ఈ రోడ్డు లేదండి, ఇంతవరకే ఉంది. ఈశాన్యము ఈ రోడ్డు వల్ల ఈ ప్లాట్కి తెంపు జరిగింది. ఇలాంటి ప్లాట్లలో మనము ఈ తూర్పులో గేటు పెట్టకూడదు, కానీ అతను ఇక్కడ గేటు పెట్టిండండి. ఎందుకంటే ఇది సగానికి ముందుకే వస్తుంది అనే ఉద్దేశంతో గేటు పెట్టిండేమో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ గేట్ ఉంది, దీనికి ఎదురుగా ఇక్కడ డోర్ ఉంది. తూర్పు ఈశాన్యంలో ఇది పర్ఫెక్ట్గానే ఉంది. అయితే మనకు ఇక్కడ ఈశాన్యం ఇలా తెంపు అయినప్పుడు మనం ఇక్కడ గేటు పెట్టకూడదండి. ఇతనికి మంచి ఛాన్స్ ఉంది, ఇక్కడ సౌత్ కూడా రోడ్ ఉంది కాబట్టి ఇతను ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఇక్కడ గేటు పెట్టుకుంటే సరిపోయేది. కానీ ఇక్కడ పెట్టకుండా అతను ఇక్కడ గేటు పెట్టిండు. ఇది ఈశాన్యం తెంపుతో ఉన్న ఇది రోడ్ అండి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఒకటి, ఈ రోడ్డు వల్ల ఈశాన్యము తెంపుంది, ఇది మనకు చాలా చెడు చేస్తుంది. ఇది ఆకస్మిక మరణాలకు, అనారోగ్యాలకు, ఆర్థిక ఇబ్బందులకు, అలాగే హార్ట్ అటాక్కు తప్పకుండా లీడ్ చేస్తుందండి. ఇంకా రెండవ కారణం దీనికి, ఈ గేటుకి ఎదురుగానే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందండి. ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్ ఉందండి, గేటుకి ఎదురుగానే ఉంది. సో మనకు గేటుకి ఎదురుగా కానీ డోరుకి ఎదురుగా కానీ ఎలాంటి ఆబ్జెక్టు ఉండకూడదండి. ఈ గేటుకి ఎదురుగా ఈ ఎలక్ట్రిక్ పోల్ వల్ల ఇతనికి యాక్సిడెంట్లు, ఆకస్మిక మరణాలు జరగడము తప్పకుండా ఉంటుందండి. అలాగే ఇతనికి రెండు కారణాలు కలిసి వచ్చినాయి. ఒకటి, ఈశాన్యం తెంపుతో ఈ రోడ్డు నిర్మాణం ఉండడం, రెండవది గేటుకి ఎదురుగా ఎలక్ట్రిక్ పోల్ ఉండడం. ఈ రెండింటి వల్ల అతను నాకు తెలిసి 40 ఏళ్ళ లోపే హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగిందండి. కాబట్టి ఇతనికి ఇక్కడ దక్షిణాగ్నేయం గేటు పెట్టుకొని ఇది వదిలిపెట్టుకుంటే సరిపోయేదండి. అప్పుడు మనకు ఈ ఎలక్ట్రిక్ పోలు మనకు ఎదురుగా పడేది కాదు. ఇది మనం ఈ జాగను వాడినప్పుడు ఇక్కడ నుండి వచ్చిపోతాం కాబట్టి అప్పుడు మనకు ఇబ్బంది అయ్యేది కాదు. ఇప్పుడు ఇది వేరే వాళ్ళ ఇల్లు ఇలా ఉందండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, వేరే వాళ్ళది ఇంతవరకు ఉంది ఇల్లు. సో మనం ఇలాంటప్పుడు కాస్త వాస్తు పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అతను మాత్రము తీసుకోలేదు. ఈ విధంగా ఇల్లు మాత్రం నైరుతి మూలలోనే కట్టుకున్నాడు. లోపల మాత్రం నేను వాస్తు చూడలేదు. జస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గేటుకి ఎదురుగా పోలు, ఈ రోడ్ అనేది ఇంతవరకే ఉందండి, ఇంతవరకు లేదు. ఇది వేరే వాళ్ళ ఇల్లు జాగా, ఆల్రెడీ ఇల్లు ఉంది ఇక్కడ. సో ఈ విధంగా నిర్మాణాలు ఉన్నప్పుడు తప్పకుండా యాక్సిడెంట్లు, అకాల మరణాలు, ఆర్థిక ఇబ్బందులు, హార్ట్ అటాక్స్ తప్పకుండా వస్తాయండి. ఇది మీరు గమనించాలి. మీరు ఇలాంటి ఈ తూర్పు రోడ్డు ఈశాన్యం వరకు సాగకుంటే మీరు ప్లాటు కొనకండి ఎప్పుడే కానీ. ఎందుకంటే ఈశాన్యం లేకుండా మనం ఇక్కడ గేటు పెట్టుకోవాల్సి వస్తుంది, నడక కూడా ఆగ్నేయం చేయాల్సి వస్తుంది. ఇంతవరకు మనకు ఈశాన్యం వరకు ఇక్కడ రోడ్ ఉంటే అప్పుడు మనము తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టుకొని ఇక్కడ
ఇక్కడ గేటు పెట్టుకొని అప్పుడు ఇటు నడిచినా అటు నడిచినా మంచే జరుగుతుందండి. సో ఈ విధంగా నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది. మీరు తూర్పులో ఈశాన్య వరకు రోడ్డు లేనప్పుడు ఆ ప్లాట్ను కొనడం అవాయిడ్ చేయండి. గేటుకి ఎదురుగా కానీ డోర్కి ఎదురుగా కానీ ఎలాంటి ఆబ్జెక్ట్స్ ఉంచకండి. కొంతమంది ఈ తులసి చెట్టుని ఈ డోరుకి ఎదురుగానే వరండాలో పెడుతుంటారండి. అది కూడా పెట్టడం తప్పు. కొంతమంది వాస్తు పండితులు ఏమి కాదని చెప్తున్నారు, కానీ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఇళ్లలో వాళ్లకు యాక్సిడెంట్లు జరగడం నేను చూశాను. కాబట్టి మీరు ఇక్కడ కాకుండా డోర్కి ఎదురుగా కాకుండా ఇక్కడ కొద్దిగా పక్కకు పెట్టుకోండి, లేదా ఉత్తరం మధ్యలో ఇటు పక్కకు పెట్టుకోండి. ఒకవేళ ఉత్తర ఈశాన్యంలో కూడా మీకు డోర్ ఉన్నట్టయితే ఈ డోర్కి ఎదురుగా కాకుండా ఇటు పక్కకు పెట్టుకోండి. కొంతమంది మాత్రం ఇంకా ఈశాన్య మూలలో పెడుతుంటారండి ఈ తులసి చెట్టుని. అది చాలా తప్పు. ఈశాన్యంలో బరువు అయినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇలాంటి తప్పులు చేయొద్దని నేను సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీరు మీ బంధువులకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వాస్తుపరంగా కన్సల్ట్ కావాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి. ఉప్పల్ డిపో దగ్గర హైదరాబాద్లో ఉంటాను. థ్యాంక్ యూ అండి.